తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి మళ్ళీ పొలిటికల్ గా యాక్టివ్ కాబోతున్నారా? ఇంతకాలం రాజకీయాల్లో కాస్త సైలెంట్ గా ఉంటున్న జానారెడ్డి రాబోయే రోజుల్లో పార్టీ ప్రభుత్వ వ్యవహారాల్లో కీలకం కాబోతున్నారా? జానారెడ్డితో పాటు పలువురు సీనియర్ నేతలకు మళ్ళీ మంచి రోజులు రాబోతున్నాయా? కాంగ్రెస్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే ఆసక్తికరమైన చర్చ. అటు ఉమ్మడి రాష్ట్రంలోనూ తెలంగాణ స్టేట్లోనూ సీనియర్ రాజకీయ నేతల్లో జానారెడ్డి ఒకరు. అనేక పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన జానారెడ్డి ఎన్నో ఏళ్లు వివిధ శాఖలకు మంత్రిగా వ్యవహరించారు. సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తన ఇద్దరు కుమారులను యాక్టివ్ పాలిటిక్స్ లోకి తీసుకొచ్చిన తర్వాత జానారెడ్డి రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. అయితే తాజాగా ఆయన మరోసారి తెలంగాణ ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లోనూ కీలక పాత్ర పోషించే అవకాశాలుండొచ్చనే టాక్ మొదలైంది. జానారెడ్డి నివాసానికి వెళ్లిన సీఎం రేవంత్ ఆయనతో పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. దీంతో జానారెడ్డి మళ్లీ పొలిటికల్ గా యాక్టివ్ కాబోతున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. 2 రోజుల క్రితం రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో జరిగిన సమావేశంలో జానారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ కావాలంటే ముఖ్యమైన విషయాల్లో సలహాలు ఇస్తానని తెలిపారు. అదే సమావేశంలో సీనియర్ల సలహాలు తీసుకోవాలంటూ మీనాక్షి కూడా ప్రభుత్వానికి సూచించారు. ఇది జరిగిన 2 రోజులకే సీఎం రేవంత్ జానారెడ్డిని ఆయన నివాసానికి వెళ్లి కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది పేరుకు లంచ్ మీటింగే అయినా రాజకీయ ప్రభుత్వపరమైన చర్చ జరిగి ఉండొచ్చనే అంచనాలు మొదలయ్యాయి. సాధారణంగా సీనియర్ నేతలను, పరిపాలన పరంగా అనుభవం ఉన్న నాయకులను రాష్ట్ర ప్రభుత్వాలు సలహాదారులుగా నియమించుకుంటుంటాయి. వారికి కేబినెట్ ర్యాంకు కల్పించి తగిన గౌరవం ఇస్తుంటాయి. ప్రభుత్వం తీసుకునే కీలక నిర్ణయాల్లో వీరి సలహాలు, సూచనలకు ప్రాధాన్యత ఉంటుంది. అలాంటి కీలకమైన పదవిని జానారెడ్డికి ఇచ్చే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఆయనను ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా నియమించొచ్చని తెలుస్తోంది. ఇప్పటిదాకా ప్రభుత్వ సలహాదారులుగా ఎవరికీ చోటు దక్కలేదు. దీంతో కీలకమైన ఆ పోస్టుకు జానారెడ్డి పేరును ఖరారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జానారెడ్డికి ఈ ముఖ్యమైన పదవి అప్పగించడం ద్వారా పార్టీ, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల అమలులో ఎదురవుతున్న ఇబ్బందులు చాలా వరకు పరిష్కారం అవుతాయని, పార్టీలోని నేతలను సమన్వయం చేసే అంశంలో జానారెడ్డి కీలక పాత్ర పోషిస్తారని పార్టీ నాయకత్వం భావిస్తోంది. జానారెడ్డితో పాటు సీనియర్ నేతలను ఇంతకాలం పట్టించుకోవడం లేదని, అందుకే పలు అంశాల్లో ఇబ్బందులు వస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.